హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన ఒంగోలులో ఉన్న స్పైసీ ఫీస్ట్కి అయితే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ఎలాంటి వెరైటీస్ ఉంటాయో, ఎలా ఫుడ్ మేము ఎంజాయ్ చేసాం, ఎలాంటి ఫుడ్ ఉంటుందో, ఏవేవి ఆ ఐటెంలు ఏవేవి మంచిగా ఉంటాయో మీకు చెప్తున్నాం. చూడండి, ఎంజాయ్ చేయండి. మొత్తానికైతే మన రత్నం మహాల్ దగ్గర ఉన్న స్పైసీ ఫీస్ట్కి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళిపోయి ఫుడ్ ఎలా ఉంది, మనం ఎలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తాం. రండి. ఓకే, గణపతినాథుడు. అయ్యా గణపతినాథుడా, మొత్తం ఫుడ్ అంతా తినేలాగా చూడయ్యా, ఏది మిగిలించకుండా అన్నీ టేస్ట్ చేసేలాగా దీవించు నాయన. ఓకే, మొత్తం చుట్టుపక్కల వాతావరణం బాగుంది, నీట్గా ఉంది, చల్లగా అయితే ఉంది. వాడేంది మన దగ్గరికి భరించలేక అదే కనిపించేదే మా అన్న. మా ఊర్లోనే కాదు, మా జిల్లాలో ఫస్ట్ ఫుడ్లో ఇష్టపడే వాళ్ళ నేనుంటా, తర్వాత ఆయన ఉంటాడు. ఓకే, వచ్చేసాయి సలాడ్స్ అయితే వచ్చేసాయి. ఓకే, తింటున్నాం. स्वीट कॉर्न और थैंक यू थोड़ा बस बस बस. లెగ్ పీస్ ఫ్రాన్స్ ఎట్లుంది? ఇదెంత షాడా, భలే ఉంది షాడా. బా, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇలాంటి రెస్టారెంట్ కావాలయ్యా, మనలాంటి వాళ్ళు ఇలాంటి రెస్టారెంట్కి వచ్చి కుమ్మొచ్చు. వాళ్ళకి తిరిగి తిరిగి వాళ్ళకి కాళ్ళు నొప్పులు రావాలి, కానీ పెట్టే వాళ్ళకి మనకు తిని తిని పొట్ట నొప్పి అయితే అస్సలు ఉండదు. సమోసా, చికెన్ సమోసా. సమోసాలు ఎక్కువ తినను నేను, కానీ చికెన్ సమోసా వెరైటీగా ఉంది, బాగుంది, అందుకని ట్రై చేసా. సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ సమోసాను కానీ మటుకు మిస్ కాకండి. ఈ రెస్టారెంట్లో రొయ్యలు ఫ్రై అయితే నాకు చాలా నచ్చింది. ఈ ఐటెం 3 టైమ్స్ తెప్పించుకున్నా.
చాలా టేస్టీగా ఉన్నాయి. మెయిన్ కోర్స్లో వచ్చి వెజ్ మనకు వద్దులే ఆ వెజ్. పక్కకి వెళ్తే ఇవన్నీ సలాడ్స్, ఓకే, రైతా, ఉల్లిపాయలు, పెరుగన్నం. అది మన ఐటెం వచ్చింది అయ్యా. ఆమ్లెట్ కర్రీ, రాగి సంగటి, నెయ్యి, బోటి కర్రీ, చికెన్ కర్రీ. గుమ్మలాడుతున్నాను నాయన. ఇది వచ్చేసి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్, రెడ్ చికెన్, రాగి సంగటి, బోటి కర్రీ, చికెన్ కర్రీ, రెడ్ చికెన్ అయితే పెట్టేసుకున్నాను నేను. మన ప్లేట్ ఇది దమ్ బిర్యానీ తెచ్చుకున్నాడు ఆయన. ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, బోటి కర్రీ. కుమ్ముతున్నాడయ్యా. బటర్ నాన్ తెప్పించుకున్నాం. ఆ బటర్ నాన్లో ఆ చికెన్ కర్రీ, బోటి కర్రీలో బటర్ నాన్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాల్సిన ఐటెం చాలా ఉన్నాయి. బాగుంది, నాకైతే నచ్చింది. ఫిష్ కర్రీ అయితే అంత పెద్ద ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు, అందుకే తెలియదు, నేను వదిలేసా. ఈ రెస్టారెంట్లో అదొక్కటే మైనస్, ఫిష్ కర్రీ బాగలేదు. ఈ రోజుకి బాగలేదు, ముందు ముందు బాగుంటుందేమో, ఇంతకుముందు బాగుండేదేమో. ఇప్పుడైతే బాగలేదు, నాకు నచ్చలేదు, అందుకే నేను దాన్ని పక్కన పెట్టేశా. అంతా అయిపోయింది, తినేసా. ఇప్పుడైతే పెరుగన్నం తిందామని వచ్చాం. ఓకే, ప్లేట్ పెట్టుకొని మా అన్న అయితే చేస్తున్నాడు, యుద్ధానికి వచ్చిన ఈరుడిలాగా. ఓకే, పెరుగన్నం అయిపోయింది. తర్వాత ఫ్రూట్స్, స్వీట్స్, కేక్స్. ఓ చాలా ఐటమ్స్ ఉన్నాయి నాయన. ఇవన్నీ తినగలమా? అదొకటి చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, కేక్. ఈ కేక్స్, ఈ పుచ్చకాయ ముక్కలు పెట్టుకొని తినేసాము. కేక్ అయితే బాగుంది, కూల్ కేక్ ముక్కలు ఉంది, చిన్నవి సూపర్ ఉన్నాయి. ఆ కప్పులో, చిన్న కప్పులో ఏదో ఇచ్చారు స్వీట్, కేక్, అది బాగుంది. ఓకే, సూపర్. ఫైనల్గా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసేసా. ఓకే, ఫైనల్గా అయితే మన ఒంగోలులో ఉన్న రత్నమహల్ కిందున్న స్పైసీ ఫేస్ట్కి అయితే రావచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే ఆల్ వెరైటీస్ సూపర్. ప్రైస్ వచ్చేసి నాన్ వెజ్ అయితే 699. ఓకే, ఫుడ్ అయితే ఓకే. ఈ వీడియో అయితే నచ్చితే షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేస్తాము, మమ్మల్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో.